రాజా. ఏంట్రా ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను గాని నువ్వు ఇప్పుడే వస్తున్నావా? రేయ్, ఇప్పుడు నీ కళ్ళ ముందే కదా కారు దిగాను, అలా అడుగుతావేంట్రా? అబ్బాయి ఏం లేదు మామా, ఊరికే అంతే. నా మనవడు మనవరాలు సినిమా హాల్ ముందు కటౌట్ లో హీరో హీరోయిన్లా ఎంత బాగున్నారో. ఇది గుడి, సినిమా హాల్ కాదు. ఒకసారి అలా చూడండి, నువ్వు కూడా చూడరా. ఎంత బాగున్నారో. అవునానమ్మా, అన్నయ్య వదిన్లు నిజంగా హీరో హీరోయిన్ లానే ఉన్నారు. ఏమో అనుకున్నాను గాని ఈ ప్రకాశం బ్యానర్లు కటౌట్స్ తో పెళ్లిళ్ళు ఘనంగానే జరిపిస్తున్నాడ్రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, కన్నార్పకుండా చూడాలనిపిస్తుందంటే నమ్మండి. అవునానమ్మా. నిజమేనానమ్మా, అన్నయ్య కాబోయే మామగారు మామూలుడు కాదు. అవును. సరే రారా, లోపలికి వెళ్దాం. ఏమవుతుంది? ఏంటి గుడిలోకి వెళ్లకుండా అందరూ ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళాలనిపించట్లేదన్నయ్య, ఇక్కడే ఉండి అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది. ఏ ఎందుకు? ఒక్కసారి అలా చూడన్నయ్యా. రే, చూసావా మనోడా, మీ మామగారు అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నాడు. ఎంత బాగా చేస్తున్నాడో, నా రెండు కళ్ళు చాలట్లేదనుకో. అవునా? నువ్వు వెంటనే లోపలికెళ్ళి మీ సుపుత్రుణ్ణి రమ్మని చెప్పు. వెళ్ళు వెళ్ళు. అలాగే మనవడా, పదండర్రా. ఏంటో వీడు వాగుడు వీడు. నువ్వేం చూస్తున్నారా? వెళ్ళి కారు పార్క్ చేయి. వెళ్ళు. ఇది పట్టుకో, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అయ్యో, అరే మామా, నా మాట విని మీ నాన్నగారిని ఏమి అనకరా. ఈ ఖర్చు విషయం మీ నాన్నకి తెలుసుండకపోవచ్చురా. రేయ్, ఇక చాలా ఆపు స్వామి. నేను అనుకున్న బడ్జెట్ దాటిపోతుందిరా. నీ ఫ్రెండ్కి చెప్పి కంట్రోల్ చేయండి అని ఆయనకి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నా ముందు ఊకొట్టి ఆయన ఫ్రెండ్ ఏం చెప్పినా అలాగే తలూపుతూ ఇంత దూరం తీసుకొచ్చాడు. రానివ్వు, చెప్తాను. అరే అది కాదురా, అయ్యిందేదో అయ్యింది. హే, నా బాధ అదేరా. ఇక్కడ అంతా అయిపోతుంది. ఆ పెద్ద మనిషి ఇలాగే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇదే గుడి మెట్ల మీద అడుక్కొని తినాలి. అది కాదురా. రాజా, గుళ్ళోకి రాకుండా ఇక్కడే ఉన్నావేంట్రా? ఆ సంగతి అటుంచండి నాన్న. ఇది గుడే లేక పొలిటికల్ మీటింగ్ జరిగే గ్రౌండా? రే, అలా అంటావేంటి రాజా? లేకపోతే ఏంటి నాన్న? ఈ బ్యానర్స్ ఏంటి, ఈ కటౌట్స్ ఏంటి? అది చూడ్డానికి బానే ఉంది కదా రాజా. ఎవరికి? మీకా మీ ఫ్రెండ్కా? మీ ఫ్రెండ్కి డబ్బంటే లెక్క లేకుండా పోతుంది. ఇలా ఖర్చు పెట్టడానికి ఆయనకి మనసెలా వస్తుంది నాన్న? అరే మామా, నేను చెప్పేది కొంచెం. నువ్వు ఆగరా. వెడ్డింగ్ కార్డ్స్ కైనా ఖర్చు పోడ్చలేక నేను చస్తుంటే ఇప్పుడు ఈ కటౌట్స్ ఖర్చు కూడానా? మీ ఫ్రెండ్ని ఒక పని చేయమన్నా. ఈ కటౌట్స్ తో పాటు నాకు అక్షయ్కి పెళ్లి అని మా ఇద్దరి ఫోటోలు న్యూస్ పేపర్లో వేయమని చెప్పండి. ఇంకా బాగుంటుంది. తీసుకో రాజా. ఏంటి? ఇది ప్రకాశంతో చెప్పాల్సిన పని లేదురా. వాడు ఆల్రెడీ ఈరోజు పేపర్లో మీ పెళ్లి గురించి యాడ్ ఇచ్చేశాడు. ఏంటి? అవును రాజా, ఇదిగో కావాలంటే చూడు.
తర్వాత పేజీలు కూడా చూడు నాన్న. రేయ్. ఏంటి నాన్న ఇది? నేనేదో మాట వరుస కంటే అదిగో ఆ పెద్ద మనిషి నిజంగానే చేశాడేంటి? అవును రాజా, మరి దీనికి డబ్బు ఎవరివ్వాలి? మనం సగం వాళ్ళు సగం. నానా, ఆ, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నేనిస్తాను రాజా. ఎలా ఇస్తారు? అది కూడా నేను ఇవ్వాల్సిందే కదా. మీకు నచ్చినట్టు చేసుకోండి, పెట్టుకోండి. ఒరే మామా, రేయ్ ఆగరా, ఆగరా రేయ్. దీనికే ఇంతలా గంతులేస్తున్నాడు. ఈ పల్లకే విషయం తెలిస్తే ఇంకేమంటాడో ఏంటో. వందన, ఆ బ్యానర్లు చూడు. అక్క, కట్అవుట్స్ లో నువ్వు బావగారు సూపర్ ఉన్నారక్క. బావగారు కటాట్స్ తో అదరగొట్టేశారు కదా. అవును వందనా. అవును, మీరు ఈ ఫోటోలు ఎప్పుడు తీసుకున్నారక్క? ఒకరోజు నాన్న ఫోటోగ్రాఫర్ ని పిలిపించి మాతో ఫోటో షూట్ చేయించుకున్నారులే. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. పో అక్క. ఏయ్, అక్కడ నిలబడేంటి ఆ మాటలు? రండి వెళ్దాం. వస్తున్నామమ్మా. పదమ్మా వెళ్దాం. ఏ అక్షయ, పెళ్లి కూతురివి, పద్ధతిగా లక్షణంగా ఉండకుండా వీళ్ళతో కలిసి ఆ నవ్వులేంటే? అది కాదమ్మా. అమ్మా, ఇప్పుడు అక్కడ ఎందుకు తిడుతున్నావు? కావాలంటే నువ్వు కూడా అక్క బావున్న కటౌట్స్ చూడు, ఎంత బాగున్నాయో. చూసావమ్మా, నాన్న ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశాడో. ఆగిపోయే పెళ్లికి బాజాలెందుకు, ఖర్చుదండగా అన్నట్టు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నాన్న చాలా గ్రాండ్ గానే వెలగబెట్టాడు గాని గుళ్ళోకొచ్చి తగలడండి. అక్క, అక్కడ పల్లకి రెడీ చేస్తున్నారు. ఇలా రా చూద్దాం. పద రా అక్క, చూడెంత బాగుందో. అక్క, నువ్వు మహారాణిలా పల్లకిలో ఊరేగుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలవేమో అక్క. అవునక్క.